ఒక్కసారి చవి చూసిన తర్వాత ఇంకా ఏ ఆనందాన్ని వాడు కోరట. అటువంటి స్థితి ఒకటి ఉందని మహాత్ములు మనం మొదటి నుంచి చెబుతున్నారు. అలా ఉంది అనుభవిస్తున్న మహాత్ములు మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం కదా. కానీ దాన్ని పొందడానికి చేసే ప్రయత్నంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతున్నాయి. కారణం ఏంటంటే ఐహికమైనటువంటి సంసార జీవితమే కాక ఎన్నో వ్యాకులాలు గతజన్మ సంస్కారాలన్నీ ప్రేరేపించబడి దాన్ని పొందలేకపోతున్నాం. మరి అట్లాంటిది పొందలేనప్పుడు మనకి ఎలా లభిస్తుంది అంటే అది పూర్ణంగా పొందిన వారు ఏం చేసుకుంటారయ్యా, మీ అందరికీ పంచి పెడతారన్నారు. కనుక అన్ని సాధనల కంటే అత్యుత్తమమైన సాధన ఏమన్నారంటే రమణులు సద్గురు సన్నిధానికి ఒకవేళ కనుక అది దొరికిందో ఎట్టి పరిస్థితుల్లో వదలవాలి. ఇక నువ్వు చేయవలసిన సాధన అంటూ ఏది అన్నీ ఆయనే చేయొచ్చు. మనం ఇప్పుడు ఏ మహాపురుషుని యొక్క సన్నిధిలో కూర్చున్నాము, వారు పూర్ణ ఆనందం అంటే పరిపూర్ణమైన ఆనందతత్వంలో వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇక వారికి ఇంకా ఎక్కువ ఆనందం వచ్చినా వారు అడ్డుపెట్టుకోవడానికి వీలు కనుక మనలాంటి దౌర్భాగ్యులకు పంచిపెట్టి నిరంతరం ఆనందాన్ని మనకు ప్రసాదించమని అట్టి ఆశీస్సునీయమని వారి మీద మనకున్నటువంటి ఆ నిశ్చల సద్భక్తి చెదిరిపోకుండా కాపాడేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిదేనని సమన్యంగా మనవి చేస్తూ నేను చిన్నవాడిని మరింతమని కోరుకుంటున్నాను. सद्गुरु जय मंगलम सद्गुरु श्री पूर्णानंद सद्गुरु जय मंगलम सद्गुरु जय मंगलम सद्गुरु श्री नित्यानंद सद्गुरु जय मंगलम शंकराय 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 मंगलम शांकरी मनोहराय शाश्वताय मंगलम गजाननाय मंगलम षडाननाय मंगलम श्री विद्याय मंगलम श्री दुर्गाय मंगलम रघुवराय मंगलम कृष्णाय मंगलम सीताराम मंगलम राधा कृष्ण मंगलम मंगलम जय मंगलम मंगलम शुभ मंगलम मंगलम जय मंगलम मंगलम शुभ मंगलम सद्गुरु जय
మంగళం సద్గురు శ్రీ జ్ఞానానంద జ్ఞానదేవ మంగళం సద్గురు జయ సద్గురు జయ సద్గురు జయ మంగళం సద్గురు శ్రీ పూర్ణానంద సద్గురు జయ మంగళం సద్గురు జయ మంగళం సద్గురు జయ మంగళం సద్గురు జయ మంగళం.